హాయ్ అండి. నేను మీ గంగా. ఈరోజు రెసిపీ పొన్నగంటి ఆకు బంగాళదుంప కర్రీ అండి. పొన్నగంటి ఆకు కూరలో తినడం వలన కళ్ళకు చాలా మంచిది. ఈ రెసిపీ ఎలాగ చేయాలో కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. దీనికోసం నేను ఒక కట్ట పొన్నగంటి ఆకు తీసుకున్న, బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నా. కర్రీ చేద్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అప్పుడే వేయకూడదండి. ఈ పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ముందే వేస్తే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ టైంలో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి కొంచెము వేగిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరను కూడా వేసి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం. పొన్నగంటి ఆకు తినటం వలన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఈ ఆకు ఎంతో సహాయపడుతుంది. మగ్గిందో లేదో చూద్దామండి. మగ్గింది. ఈ టైంలో చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. సరిపడినంత కారం, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని బాగా కలయబెట్టి, ఫ్రైగా కావాలనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం ముద్ద కర్రీలా కావాలంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలయబెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో కొంతసేపు ఉడికాక లో మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. పొన్నగంటి ఆకు బంగాళాదుంప కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పొన్నగంటి ఆకు కర్రీ బంగాళాదుంప. థ్యాంక్ యూ.